వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా జోగుపేట్ డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శ్రీ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తండ్రి పుష్రెడ్డి నేను బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ ఆత్మ జోగుపేట చైర్మన్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నుంచి మనం ఇవాళ ఆత్మ కమిటీ మెంబర్స్ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. అందరూ కూడా పేరు చదువుకోవాలి. నేను బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ ఆత్మ జోగిపేట డైరెక్టర్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఒక పోలీస్ స్టేషన్ దాంతో సహా కస్తూర్బా బాలిక విద్యాలయంగా ఈరోజు మొదలైంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్నింటిలో దగ్గరలో ఉన్న పెద్ద జలాశయం ఏది అంటే సింగూరు ప్రాజెక్ట్. ఆ సింగూరు ప్రాజెక్ట్ ని టూరిజం స్పాట్ గా మనము మార్చుకుంటే రేపొద్దున వందల కుటుంబాలు పడుతుంది. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలతో సింగూరు ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా మేము మార్చబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. టూరిజమే కానీ, సాగునీరే కానీ, విద్యారంగమే కానీ, వైద్య రంగమే కానీ, ఈరోజు జోగిపేట ప్రాంతానికి ఓ నర్సింగ్ కాలేజ్, మన ప్రాంతానికి 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 50 కోట్ల రూపాయలతో స్పెషాలిటీ హాస్పిటల్, దానికి తోడు ఇంకో 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ కూడా తీసుకురాబోతున్నాం. అదే వడ్డిపల్లికి 30 పడకల హాస్పిటల్. ఏ ప్రాంతానికి ఏది కావాలనేది ఆలోచన చేసి మన ప్రజలు విద్యనే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, ఏ రంగమే కానీ మన ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు ఓ సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మెల్లగా మనకు అర్థమైంది. ఆనాడు మనకు అర్థం కాలేదు, జేఎన్టీ విలువైన అర్థం కాలేదు. 400 కోట్ల రూపాయలతో సుల్తాన్పూర్లోనే జేఎన్టీ నిర్మించడం అంటే సంగారెడ్డికి జోగుపేట మధ్యలో సుల్తాన్పూర్ ఉంటుంది కనుక ఆ సుల్తాన్పూర్ అనే సుమారు
మొత్తం 65 ఎకరాలలో జేఎన్టీయు కళాశాలను స్థాపించింది. రాబోయే కాలంలో జేఎన్టీ కూడా ఒక విశ్వవిద్యాలయంగా మారబోతున్న విషయాన్ని విశ్వవిద్యాలయంగా తెలియజేస్తున్నారు. ఎవరెందుకు చెప్తున్నారంటే బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్యం రమేష్ ఆధ్వర్యంలో కటక దుకాణాలు RK6 ఏరియాలో బస్తీచేలో గావ్చేలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘునాథ్ వెర్రపల్లి, ఆకుల అశోక్ వర్ధన్ మరియు పిట్టల రవి పాల్గొని ముందుగా 282 బూతుల్లో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం స్థానిక ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యంను లబ్ధిదారులు సందర్శించడం జరిగింది. ఈరోజు వీరాల గ్రామంలో రేషన్ షాప్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్మొకరి సోకరన్నట్టు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు బాగుకోరుకునే ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మరి అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము సేవ చేస్తున్నామనే భావన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం కరోనా నుంచి మరి నరేంద్ర మోడీ గారు పేదలకు అందించాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఉపాధి హామీ చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వమే ఇవాళ 307 రూపాయలు పెంచినటువంటి ఘనత మన బీజేపీ పార్టీ అనే సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం వెళ్లి ముఖ్యమంత్రి సీఎం గారు నిధులు తెచ్చుకొని మరి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా కేంద్రం ఏం చేయలేదు మేమే చేస్తున్నటువంటి ఒక అబద్ద ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబెడుతున్న సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. మరి సన్న బియ్యం ఇలా ప్రజలకు అందుతున్నటువంటి ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రజలు కోరుకుంటే భావితరాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, రేపు రాబోయే తరాలు బాగుంటాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. గ్రామాన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కమలం పువ్వు గుర్తుకేసి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మరి నిలబెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ప్రజలను గొర్రెలు చేసి మరి ఆ ప్రభుత్వ ఉచిత పథకాలతో వేల కోట్ల ఆస్తులు అమ్మి మరి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓటు కోసం ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి చాలా విద్యావంతులు చాలా ఉన్నతంగా ఆలోచించినటువంటి వ్యక్తులు మరి బ్రహ్మాండంగా ఓటు వేసి మరి అలా ఒక శుభ శంకారామం వాళ్ళు పూరించారు. అదే తీరుగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా గ్రామాన బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారు అక్కడ మరి శ్రీరామ మందిరం కట్టి అందరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నా కుటుంబమే దేశం, నా ఆస్తులే ఇలా వన్యప్రాణులు, ఈ ప్రకృతి, రేపు భావితరాలే నాకు ఆస్తులనే భావన వ్యక్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు ధర్మం నిలబడుతుంది, రేపు ధర్మం గెలుస్తుంది. దాని కింద మనం చల్లగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ, జై నరేంద్ర మోడీ. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడారు.
ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 44 మంది లబ్ధిదారులకు 44,05,104 విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మరియు 47 మంది లబ్ధిదారులకు 12,44,05,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. అల్లం ఫరూక మరి సునీత రమా సమంత్ర లక్ష్మి స్వప్న కవిత వచ్చేదాము అంబే విజయ రండి పురి హైమావతి పురి అరుణ గీత మనం చూసి పక్కన ఆంధ్ర కూడా ఇవాళ స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉచిత మహిళ దానివల్ల అవ్వారికి పోయినా అక్కడికి పోయినా వాళ్ళ పిల్లల దగ్గర పోయినా హాస్టల్ పోయినా కిరాయి బస్సు టికెట్ పైసలు మిగులుతున్నాయి అంటే అది నీకు ఆర్థికంగా ఆలంబన చేకూరుస్తుంది అని అర్థం. దాని తర్వాత ఇంకొకటి చూడాలి, మీరు చూస్తే 200 కరెంట్ ఇచ్చినంతో నెలకు మీరు లెక్కేసిన ఒక కుటుంబానికి తక్కువ 500-600 రూపాయలు మిగులుతుంది. సంవత్సరం అయింది, 600 రూపాయలు అంటే 7,200 రూపాయలు మిగిలే మీకు. అది కదా, దానివల్ల మీరు రేపు పొద్దున మీరు ఇంకేదో ఆలోచన చేసుకుంటారు. పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోవడమో మంచి దవాఖాన చూపించడం గ్యాస్ సిలిండర్ ఉచితంగా 500కి ఇస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చి మన 50 రూపాయలు పెంచింది సిలిండర్ మీద, డీజిల్ మీద 2 రూపాయలు పెంచింది, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచింది. వాళ్ళు పెంచుకుంటూ పోతారు, మనమేమో సబ్సిడీ ఇచ్చుకుంటూ మీ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నాం. పెంచిన 50 రూపాయలు కూడా మాకే బాధ పడతారు ప్రభుత్వానికి. మీరు ఒకసారి ఆలోచించారు, 4 సిలిండర్లు సంవత్సరానికి తక్కువ ఒక్కొక్కరైతే 5 సిలిండర్లు కూడా వాడచ్చు. తక్కువ లెక్క చెప్తాను, 4 సిలిండర్లు అంటే 2,400 రూపాయలు ఆదాయం. చదువుకున్న పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకు స్థితి సక్రమంగా లేకపోయేది. అలాంటిది వల్ల 40% రూపాయికి 40 పైసలు పెంచుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆరోగ్యమైన తీసుకొస్తున్నారు. ఇవాళ హాస్టల్లో మీరు ఆలోచించుకోండి, ఇళ్ళలో మీరు ఎంత మట్టుకు పెడతారు. 4 సార్లు చికెన్, ప్రతి రోజు ఎగ్గు, అదేవిధంగా అన్ని పడుతుంది, ఏదో ఒక పండు. అందుకే పిల్లలు వాళ్ళకి చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటే, కడుపుట తిండి తింటే, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మెదడు ఎదుగుతుంటారు. మెదడు వెళ్తే మంచిగా చదువుకుంటారు, వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు. ఎంత ఖర్చు అవుతుందని చూస్తలేరు. ఇది సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. గత ప్రభుత్వం చేసిన దైవాన్ని మెస్సాజీ పెంచినా, పిల్లలు పెంచినా, లేడీస్ ఏమన్నా నెరవేర్చిన వాళ్ళు 2 పంటలు అయిందన్నారు, ఇచ్చిందా? రైతు రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాలు అప్పటికపోతే వడ్డీలకి చూడరోయి. పెద్ద మనిషి ఉండేది అప్పుడు, మనకు చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసే పెద్ద మనిషి. చూడరోయి గోసాడి కట్టుకొని సంఖ్యలో పుస్తకం పెట్టుకోవాలి. ఎల్లమ్మ మల్లమ్మ గారి వీళ్ళ సంపాదించారట, రాజ్యాలు వేస్తారట అని భరించేవారు. కానీ ఇవాళ అదే మొగోళ్ళు ఇంకా భార్య ఏ అవసరం వచ్చినా, ఏమో మీ గ్రూపులకి 50,000 పట్టుకురావా, 20,000 పట్టు బతిరాడతా పల్లె తప్పదంటే గదవ పట్టుకొని బతిరాడతారు. కొందరైతే మూసేపు ఒకరు కూడా బతిరాడతారు. బాగుంటూ బ్యాంకులలో పోతే మహిళలు ఏం పని లేదు, ఇంటికాడ పిల్లలు చూసుకునేది ఏం లేదా, మూవంటే బ్యాంకు పోతాను, రామ్మా బ్యాంకు. ఇవాళ మనం చూస్తే ఈ ప్రాంతీయ బ్యాంకులలో వాళ్ళ యొక్క బతుకులు అంటే వాళ్ళలో ఉన్న వ్యాపారం
మహాత్మా జ్యోతిరావు పూలే, మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ మేకపోతుల నరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చేతుల మీదుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ కూడా చౌరస్తా హైదరాబాద్ లో ఆవిష్కరణ చేశారు. విగ్రహాల దాత ఆళ్ల రామకృష్ణకి, రామన్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు. దాతగా నిలబడి డొనేట్ చేయడం జరిగింది. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్నగారికి అన్ని విషయాల్లో మేము అండగా ఉంటామని చెప్పి వారి విషయాల్లో మేము ముందుంటామని చెప్పేసి అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ధన్యవాదాలు ఆళ్ల రామకృష్ణ. థ్యాంక్ యూ. రోజు ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే గారి 198వ జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు పూలే విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ పెట్టడం జరిగింది. చాలా గొప్ప విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొట్టమొదటి నిర్ణయం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ పెట్టడం. ఆయన పరిపాలనలో రెండో గొప్ప నిర్ణయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కులాలను లెక్కించడము, బీసీల పర్సెంటేజ్ 56% చెప్పడము, విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో ఆర్థిక రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ చేయటము, దాన్ని పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పి మేమందరం కూడా ఢిల్లీ పోయి కొట్లాడొచ్చు. అయితే మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే మనుషులందరూ సమానంగా జీవించాలని కోరుకున్నవాడు. మాతా సావిత్రిబాయి పూలే కులాలన్నింటినీ కూడా రూపుమాపాలని చెప్పి ప్రయత్నం చేసిన మహాసాధ్వి తల్లి ఆమె. మహాత్మా జ్యోతిబా పూలే సాధ్వి మాతా సావిత్రిబాయి పూలే గారు 170 ఏళ్ల క్రితం ఈ బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మహిళా సాధికారత కోసం, చిన్నపిల్లల కోసం అనేక రకాలైనటువంటి విద్యాశాలలు పెట్టించేసి, అనాథ విద్యార్థి గృహాలు పెట్టించేసి, సత్యశోధక సమాజాన్ని నిర్మించి సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత కోసం పనిచేసినటువంటి మహనీయులు ఈ దేశంలోనే. వాళ్ళు గొప్ప ఆదర్శప్రాయులు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నాకు మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పాడు. ప్రాచీన కాలంలో గౌతమ బుద్ధుడు, మధ్యయుగాల్లో సంత్ కబీర్, ఆధునిక కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే నా గురువు అని చెప్పి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారే ఆనాడు ప్రకటించుకోవడం జరిగింది గర్వంగా. అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఈరోజు ఐదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐదర్గూడ చౌరస్తాలో మనం పెట్టుకోవటం అనేది మనమందరం గర్వించదగ్గటువంటి విషయం. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ రాత్రంతా కష్టపడి పనిచేసినటువంటి నా మిత్రులు, ముఖ్యంగా నవీన్ రాజు గారు, మా జైస్వాల్ సాబ్, మా ఉపేందర్ భాయ్, మా ఎర్రా శ్రీహరి గౌడ్, గిరగాని భిక్షపతి గౌడ్, సాయి జక్కి, మన నర్సింహులు, పోతే రవికుమార్ యాదవ్, అందరు మిత్రులందరూ కూడా. తర్వాత మా అనంతుల రామ్ ప్రసాద్ గౌడ్, మహాత్మా జ్యోతిబా పూలే కి మనం అందరం కూడా పునరంకితం కావాలి. మా శివకుమార్ మిత్రుడు, మా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, అందరం కూడా ఈరోజు అందరికంటే ముందు మొదలుపెట్టి అందరికంటే ముందు ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి చేసి, అందులో స్పెషాలిటీ ఏంటంటే మాతా సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరిని కూడా ఒక దగ్గర పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి, ఆనందించాలి. జై పూలే, జై జై పూలే. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను. మేము అడగగానే మా అన్నగారు చీఫ్ ఇంజనీరు, బీటెక్ MBA చదువుకున్నటువంటి మా ఆళ్ల రామకృష్ణ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీరు, మీరు విగ్రహాలను రెండింటిని మీరు మాకు ఇవ్వండి అన్నానగానే నేను విగ్రహదాతగా ఉంటా అని చెప్పేసి ఆయన అనేక బీసీ ఉద్యమాలకు, మన కరెన్సీ నోటుపై అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించాలనేటటువంటి ఉద్యమానికి ఆయన ఎంతో సహాయం చేసి ముందు నిలబడి ఉద్యమకారులను ఆదుకునే నాయకుడు ఆళ్ల రామకృష్ణ గారు. ఆళ్ల రామకృష్ణ గారు ఈ 2 విగ్రహాలను కూడా డొనేట్ చేయడం అనేది మా అదృష్టము. అన్నగారికి ఎప్పుడు కృతజ్ఞతతో రుణపడి ఉంటామని చెప్పేసి, గ్రాట్యుడ్ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే.
సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని జోగినాథ్ గంజ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కోర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడారు. సార్ అన్న ఫోటో రాలేదు పేపర్ ఇప్పుడే రావాలి. స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్ గారు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, మా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ల్యాండ్ మాధురి గారు, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు మళ్ళీ వరి కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మన జిల్లాలో సుమారు 2018 కొనుగోలు కేంద్రాలు, అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు. వాళ్ళకు సగం సంవత్సరం సుమారు 107 వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా మేము వరి కొనుగోలు చేస్తున్నాము. దీనికి అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్నాలు. ఈ ఆలోచన పేదవానికి సన్న బియ్యం ఇవ్వాలి, అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మొదలు పలకాలి. 500 రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది. రాబోయే కాలం కూడా ప్రతి కుటుంబము, ప్రతి పేదవారికి సన్న బియ్యం అందియాలని చెప్పి తపన. మీ అందరూ తెలిసిందే, ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది. దాని సత్ఫలితమే మనకు సింగూరు కాలువ కూడా మన చెరువులు నింపుకోవడం, పంటలు పండించుకోవడం, ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ పుల్కరే కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటున్నాము. కనుక ఈ సన్నాహాలను ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఐఓసీఎల్ సౌజన్యంతో 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం, 55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. ఐఓసీఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించిన 10 వార్మల్స్, 2 డబుల్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్, వెంటిలేటర్, పోర్టబుల్ ఎక్స్రే వంటి పరికరాలతో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం టిఫా స్కానింగ్ అందుబాటులో ఉందని అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.